హాయ్ అండి, ఇవాళ నేను అటుకులతో పులిహోర తయారు చేస్తున్నాను. ఇది మనము అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు అటుకులు తీసుకున్నాను. పల్లీలు, కరివేపాకు, 1 నిమ్మకాయ దెబ్బ సరిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని, ఇది ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక ఇందులో మనం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 2 ఎండుమిర్చి, ఒక్క కాయ వేస్తే సరిపోతుంది. కొంచెం పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులో 1 పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ఈ అటుకులతో చేసుకునే పులిహోర. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం మందంగా ఉండే అటుకులు తీసుకున్నాము. పల్చటి అటుకులు తీసుకోకూడదు. ఈ పులిహోరలకి మందపు అయితే బాగుంటుంది. పల్చగా ఉండేవి అయితే వాటర్ వేయగానే అవి మెత్తగా అయిపోతాయి. మందంగా ఉండే అటుకులని నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్తో. లోపల ఏదైనా నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. 1 నిమిషం అలాగా వాటర్ వేసుకొని అదంతా వడబోసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయాయి ఈ పోపు దినుసులు. ముందుగా మనం అటుకులని కడిగి ఆరబెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకొనేసి ఈ అటుకుల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఎక్కువ టైం ఏం పట్టదు ఇది ఫ్రై అవ్వడానికి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఏం లేనప్పుడు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు అనేది కూడా మన ఒంటికి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ పవరు బాగా. పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు అస్సలు. అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఫైనల్గా 1 నిమ్మకాయ దెబ్బ పిండుకున్నాను. 1 నిమ్మకాయ దెబ్బ అయితే సరిపోతుంది. పులుపు ఇంకొంచెం కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకొనేసి అటు ఇటు 1 మినిట్ బాగా కలిసేదాకా కలుపుకొనేసి స్టవ్ ఆపేసుకోవడమే. టేస్టీ అటుకులతో పులిహోర రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు.